దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కార్యక్రమం బుధవారం విజయవంతమైందని కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. బుధవారం ఉదయం నుంచి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె సడలిని వారు పరిశీలించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గిరిధర్, టౌన్ అధ్యక్షుడు సాయిరాం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాన్ని పసిగట్టి సమ్మె చేయడం జరిగిందని అన్నారు. గ్రామ గ్రామాన మంచి స్పందన వచ్చిందన్నారు. సమ్మె సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయా ప్రాంతాల్లో కొన్ని షాపులు తెరిచి ఉంచడం జరిగిందన్నారు. షాపులు మూసివేసి మండల, డివిజన్, పట్టణ, నగర, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఆందోళన నిర్వహించడం, తహసీల్దార్ నుంచి జిల్లా అధికారుల వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కార్యక్రమం బుధవారం విజయవంతమైందని కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. బుధవారం ఉదయం నుంచి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె సరళిని వారు పరిశీలించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గిరిధర్, టౌన్ అధ్యక్షుడు సాయిరాం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు మూసివేసి మండల, డివిజన్, పట్టణ, నగర, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఆందోళన నిర్వహించడం, తహసీల్దార్ నుంచి జిల్లా అధికారుల వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. గురుగారు వెనక్కి రండి. స్లోగన్స్ ఇవ్వండి ఏమన్నా. ఆన్లైన్ అమ్మకాలు నిషేధించాలి. 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 ఆన్లైన్ అమ్మకాలు వచ్చేయండి. ఆన్లైన్ విక్రయాలు ఆన్లైన్ విక్రయాలు ఆన్లైన్ విక్రయాలు ఆన్లైన్ విక్రయాలు నిషేధిత డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ అందరికీ నమస్కారం. నా పేరు గుండు గిరిధర్ అండి. కాకినాడ జిల్లా యొక్క కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను. ఈరోజు ఏఓసిడి పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా దేశవ్యాప్తంగా 12,40,000 మంది ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ ఏఓసిడి పిలుపు గౌరవిస్తూ ఈ యొక్క సమ్మెకు కారణం ఏంటంటే GSR 220E, GSR 817E అని 2 బిల్లులు పార్లమెంట్లో కోవిడ్ టైంలో ప్రజల యొక్క కామెంట్స్ తెలుసుకోవడం కోసం అయితే పెట్టడం జరిగింది. బిల్లు పాస్ అవ్వలేదు. ఈ బిల్లుని అడ్డంగా పెట్టుకుని ఆన్లైన్ ఫార్మసీ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల పబ్లిక్ వచ్చే నష్టం ఏంటంటే డార్క్ స్టోర్స్ అనేది పెట్టి 2 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకి ఒకే చోట నుంచి వాళ్ళు మెడిసిన్స్ డార్క్ స్టోర్ నుంచి పంపించడం జరుగుతుంది. ఏ ఉష్ణోగ్రతలో ఉంటున్నాయి, ఏ ఉష్ణోగ్రతలో డెలివరీ అవుతున్నాయి, ఒక ఫార్మసిస్ట్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్స్ ఇవ్వాలని ఒక చట్టం చెబుతుంటే ఈ చట్టాన్ని అతిక్రమించి కొరియర్ బాయ్ ద్వారా మెడిసిన్స్ ఇంటికి చేరుతాయి. ఈ కొరియర్ బాయ్ ద్వారా ఇంటికి మెడిసిన్స్ చేరే ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒక డమ్మీ ప్రిస్క్రిప్షన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఆన్లైన్ ఫార్మసీలో అప్లోడ్ చేస్తే దీనివల్ల హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ
నార్కోటిక్ డ్రగ్స్ కానీ సాధారణమైన ప్రజలకి అవసరం లేకపోయినా చాలా ఈజీగా అందేస్తున్నాయి. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పౌరులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎంతన్నా ఉంది అన్న ఉద్దేశంలో దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము AOCD ద్వారా మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఆ బిల్లుని రద్దు చేసే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మనకి పిలుపునివ్వలేదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టులు అందరూ కూడా షాపులు కట్టేసి ఆ యొక్క మండలాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ అన్ని ఏరియాల్లోని కూడా వారి యొక్క ప్రభుత్వ ప్రతినిధులకి అలాగే ప్రభుత్వ యొక్క ఎంప్లాయీస్కి, MROలకి, RDOలకి, ఎంపీలకి, MLCలకి, MLAలకి అందరికీ కూడా ప్రతి మండలాల్లోని ప్రతి జిల్లాల్లోని రాష్ట్రాల్లోని కూడా ఈరోజు మెమరాండంలు పేపర్ మీద పెట్టి మా యొక్క ఆవేదనని తెలపడం అయితే జరిగింది. ఈరోజు బంధుకి మేము పిలుపునిస్తూ కాకినాడ అర్బన్ 450 మంది మెడికల్ షాప్స్ ఓనర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్లో మేము పర్మిషన్ తీసుకుని ర్యాలీకి రూపంలో మా యొక్క మెడికల్ అసోసియేషన్ యొక్క బిల్డింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారి ఇంటికి చేరాం. మా యొక్క మెమరాండంని వాళ్ళకి సమర్పించుకున్నాం. అక్కడి నుంచి కాకినాడ రూరల్ శాసనసభ్యులైనటువంటి పంతం నానాజీ గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే MLC అయినటువంటి పద్మశ్రీ గారికి కూడా మేము మెమరాండం ఇచ్చున్నాం. బంధు ఉన్న సేవ ఆగదు అన్న మానవతా దృక్పథంతో మా కెమిస్టులందరూ ఈరోజు కాకినాడ బాలా చెరువు సెంటర్లో మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసి వచ్చిన జనాలందరికీ కూడా ఈ ఎండ తీవ్రత రాకూడదు, మేము షాపులు కట్టేసి ఇంట్లో కూర్చోము, సర్వీస్లో ముందుంటామన్న ఉద్దేశంలో మజ్జిగ చలవేంద్రం పెట్టి మేమందరం ఇప్పటి వరకు కూడా అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే ఈ రోజుని మా యొక్క సమ్మెకి స్పందించి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క బిల్లుని రద్దు చేసి రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతన్నా కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అధిక శాతం డిస్కౌంట్లు కూడా మన ఆన్లైన్ ఫార్మసీ వాళ్ళు ఇస్తున్నారు. DPCO అని చెప్పేసి మాకు ఒక చట్టం ఉంది. ఈ DPCO అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. ఈ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో షెడ్యూల్ డ్రగ్స్కి ఒక విధంగా, నాన్ షెడ్యూల్ డ్రగ్స్కి ఒక విధంగా అక్కడ మార్జిన్స్ని మాకు నిర్దేశించబడి ఉన్నది. ఆ యొక్క మార్జిన్స్కి మించి ఆన్లైన్ ఫార్మసీలో డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే అది దొంగ మందులన్నా అయి ఉండాలి, నకిలీ మందులన్నా అయి ఉండాలి. ఒక సర్వే రిపోర్ట్ ద్వారా మాకు తెలుసుకున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 3 నుంచి 6% యొక్క మెడిసిన్స్ నకిలీ మందులు విస్తరణ అవుతుందని ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇది ప్రజల దృష్టిలోకి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. మేము సర్వీస్లోని ముందుంటాం, అన్నట్లోని ముందుంటాం అనే ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఈరోజు ముందుకు వచ్చి మీ అందరికీ మా యొక్క ఆవేదనని తెలియపరచాలన్న ఉద్దేశంలోనే మేము ముందుకు వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు గుండు గిరిధర్ అండి, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ సాయిరాం సత్యనారాయణ. ఈరోజు బంద్కు గల కారణం డార్క్ ప్లేస్ నుంచి ఒక ఆన్లైన్ సర్వీస్ని ఎక్కడో 2-3 స్టేట్లకి ఎక్కడో పెట్టి ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు. సో AI ద్వారా తప్పుడు ప్రిస్క్రిప్షన్లు సృష్టించి ఒక టోసక్స్ అవ్వచ్చు, నార్కోటిక్స్ డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. సో ఆన్లైన్లో వచ్చిన వాటికి ఈ చదువుకుని విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే వేరు డిఫరెంట్ కేటగిరీలో అందరూ కూడా దీనికి బానిసలయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున రాబోయే తరం జనరేషన్ ఇంకా ప్రాబ్లంలో పడుతుందనే ఉద్దేశంతో మా కాకినాడ టౌన్ నుంచి ఇంచుమించు ఒక 600 షాపులు ఈరోజు కట్టి కేంద్ర ప్రభుత్వానికి కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేయటకు నిరసనగా షాపులు కట్టేసి ఉన్నామండి. సో కట్టేసి ఉన్న సందర్భంలో కూడా మేము ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలో బాలాజీ చెరువు సెంటర్లో మజ్జిగ చలివేంద్రం భారీ ఎత్తున పంపిణీ చేసి ఉన్నాం. థ్యాంక్ యూ బంధు అందరికీ థ్యాంక్ యూ.